ఒక సభలో మాట్లాడుకుంటా కరీంనగర్లో మొత్తం రామ లక్ష్మణ జానకి నినాదాలు ఇచ్చుకుంటా జై శ్రీరామ్ అనుకుని నినాదాలు ఇచ్చుకుంటా ఆ రామరాజ్యానికి రాముని ఆలోచన విధానానికి ఆదర్శమూర్తికి వంచన చేసే విధంగా అధర్మాన్ని నా కొడుకు చేసిండు తప్పని చెప్పుకుంటూనే ఎవడెవడైతే ఈ తప్పును తప్పు అన్నాడో అనే రీతిలా ఎవడెవడైతే వ్యతిరేకంగా చేసిండో మాకు వ్యతిరేకంగా చేస్తున్నావు వాళ్ళ అంతు చూస్తాను బెదిరిస్తుండో చూసినావా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రోడ్ సైడ్ రోమియో ఒక గుండా లెక్క మాట్లాడే భాష అటువంటి వాడు మంత్రిగా కంటిన్యూ అవుతాడా రామచంద్రరావు గారు? ఇదేనా అన్ని పార్టీ విధానం? అదేనా రామరాజ్యం? అదేనా ఆంజనేయం చూపించింది? లంకను తలగబెట్టినట్టు లంకను ఎట్లయితే తోకకు నిప్పంటిచ్చి లంకను ఎట్లా తలగబెట్టిండ్రో నేను కూడా మొత్తం తగలబెడతా ఇటువంటి వాళ్ళని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఎవరిని సంపదలుచుకున్నారు? రామచంద్రరావు గారు అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు మొత్తం సమాజం అడుగుతున్నది, ఎవరిని మా బోటలను చంపిస్తారా మీరుగా? దీనికి సపోర్ట్ బాధిత కుటుంబం మైనర్ బాలిక తరఫు ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు దాడులు చేసి చంపుతారా? ఇక ఎంతమంది చంపుతారో చూద్దాం.